హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ముందుగా కావాల్సినవి చికెన్, కర్డ్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, హోమ్ మేడ్ మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, బిర్యానీ లీఫ్, చిల్లీ అండ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు నాకు కొంచెం పెరుగు తక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే బాస్మతి రైస్ 15 నిమిషాల ముందే నేను కడిగి నానబెట్టుకున్నా. మనం కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసి అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు వేసి బాగా వేగనీయాలి. ఇలా వేగాక దానిలోకి మిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక దాంట్లోనికి సరిపడంత వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వాటర్ బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన వాటర్లోకి రైస్ని యాడ్ చేయాలి. ఈ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో నేను చికెన్ బిర్యానీ మసాలా బదులు హోమ్ మేడ్ మసాలా వాడాను. హోమ్ మేడ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు చూడండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత బియ్యం 70% ఉడుకుతుంది. ఇలా ఉడికిన బియ్యాన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క వెడల్పాటి గంజులోకి వేసుకొని ముందుగా చికెన్ వేసి తర్వాత మనం 70% ఉడికించిన బాస్మతి రైస్ని దానిపై సమానంగా వేసుకోవాలి. దీన్ని గ్యాస్ పైన ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత వేడి వేడి బిర్యానీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.